హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లోహిత్ భరద్వాజ్ 07. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే బేసిక్లీ మనము మన GT650 బైక్ ఇంజన్ సీజ్ అయిందని పార్ట్ 1 పెట్టినాం కదా. సో దానికి పార్ట్ 2 అనమాట. యాక్చువల్లీ నేను ఏం రికార్డ్ చేయలే, ఎల్లో మోటార్స్కి వెళ్ళినా కానీ ఏం రికార్డ్ చేయలే, ఐడ్లింగ్ సెట్ చేసుకుంటుండే. సో నేను వేరే టెన్షన్ ఉంటే బండికి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయించుకుంటుండే. సో దానివల్ల అయితే నేను ఏం చెక్ లైక్ వీడియో అయితే తీయలే. సో బేసిక్లీ అసలు ఆ బండ్లో ఏమైంది అవన్నీ కూడా నేను మొత్తం బ్లాగ్ చూస్తే మీకు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఏం చేయించాను నేను వెహికల్లో, అసలు దేనివల్ల వచ్చిన ప్రాబ్లం ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ ద సేమ్ వే లైక్ ఇవాళ అయితే నేను బేసిక్లీ నేను బ్లాగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం లేదు కానీ నేను బ్లాగ్ ఎందుకు పెడుతున్నానంటే లైక్ ఇప్పుడు పార్ట్ 2 అయితే నేను షూట్ చేయలేదు. సో పార్ట్ 2 షూట్ చేయలేదు కాబట్టి లైక్ ఏం వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్ళలేదు. సో మీకు అప్డేట్ అయితే ఉండాలి కాబట్టి నేను అసలు బండిలో ఏం చెప్పించినో సో దానివల్ల అయితే నేను బ్లాగ్ అయితే పెట్టాను. సో ఇప్పుడైతే మనము కాలేజ్కి అయితే పోతున్నాము. కాలేజ్కి వెళ్ళి దాని తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, అవన్నీ అటెండ్ అయ్యి కాలేజ్ అయిపోయినాక నేను ఒక్కసారి డైరెక్ట్ ధీరజన వాళ్ళ షాప్కి వెళ్తాను. ధీరజన దగ్గర పని ఉంది. సో అది చేయించుకొని బైక్ దగ్గర కూర్చొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు. అండ్ అట్ ద సేమ్ వే అలా నా కాలేజ్ డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ వస్తాయి అంటే మీరు కమెంట్ కూడా చేయండి, ఇట్లాంటి కాలేజ్ రొటీన్ పెట్టాలా లేకపోతే మీకు మోటో వ్లాగ్ కంటెంట్ కావాలా నాకు చెప్తే దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ షూట్ చేస్తాను. సో మొత్తం బ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మనము జీటీ మీద కాకుండా ఈ బీస్ట్ మీద అయితే వచ్చినాము. సో ఎందుకంటే జీటీని రోజు తీయలేము కదా, సో అందుకు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనేసి నా యాక్సెస్ అయితే తెచ్చుకున్నాను. సో మొత్తం బ్లాగ్ని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. అండ్ కాలేజ్లో ఏమైనా కంటెంట్ దొరుకుతాయేమో, ఎప్పుడు షూట్ చేయలేదు కాలేజ్లో, ఫస్ట్ టైం షూట్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్స్తో కూడా ఎట్లుంటుంది అసలు ఏంది పంచాయతీ అన్నీ చూపిస్తాను. సో మొత్తం బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే పర్సనలీ మోడిఫికేషన్ చేయించుకుంటున్నారనుకుంటున్నారో వాళ్ళ బైక్స్కి వ్రాప్ అయినా పెయింట్ అయినా లేకపోతే పర్ఫార్మెన్స్ మార్క్స్ అయినా మీరు ఎన్ఎన్కే కస్టమర్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ పెట్టాను, దీంట్లో కూడా పెడతాను, నాట్ అ ప్రాబ్లం. సో హీఈస్ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, చాలా హెల్ప్ చేస్తాడు. మీకు ఏమైనా నాలెడ్జ్ లేకపోయినా హిల్ టెల్ యూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అండ్ ఎగ్జాక్ట్లీ మన బైక్ ఎట్లా చేస్తే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, లుక్స్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా చేసుకోవచ్చు, సో ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ పర్సనల్గా మీరు క్రేజియస్ట్ కస్టమ్ పెయింట్ చేయించుకుంటే దానికోసం నో డౌట్ గో టు ND3 కస్టమ్స్. ఆయనది కూడా నెంబర్ నేను పిన్ చేస్తాను. లైక్ చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో క్రేజీ అంటే నిజంగా చెప్తున్నా, టూ గుడ్ పెయింట్ క్వాలిటీ ప్రొవైడ్ చేసి టూ గుడ్ ఫినిషింగ్తో క్రేజీ ఉంటుంది అసలు ఆయన దగ్గర కూడా వర్క్. సో నేను ఇద్దరు నెంబర్ పిన్ చేస్తాను. సో మీకు ఏమన్నా చేయించుకోవాలనిపిస్తుంటే లైక్ మీ దగ్గర GT ఉండొచ్చు, డ్యూక్ ఉండొచ్చు, RC ఉండొచ్చు, లేకపోతే బెనిలీ ఉండొచ్చు, Z9 10R S1000 వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు ఏం చేయించుకోవాలనుకున్నా కూడా యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ NNK కస్టమర్స్. ఒకవేళ మీరు బండి కొనుక్కుందాం అనుకుంటుంటే కూడా మీకు NNK సేల్స్ అని ఉంటుంది. సో మీరు దాన్ని కూడా ఫాలో అయిపోవచ్చు ఇన్స్టాగ్రామ్లో. మీకు ఆయన లైక్ రీజనబుల్ ప్రైస్లోనే మంచి వెహికల్స్ గైడ్ చేస్తాడు. సో దట్స్ ఆల్. ఇప్పుడైతే నేను అదే అనుకుంటున్నాను. సో ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మొన్న 2 days నుంచి ఎవరో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, Samsung Galaxy 4 నుంచి. బేసిక్లీ ఒకటే చెప్తున్నాను నేను, ఇప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసేసుకుంటే నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటా. ఒకవేళ నిజంగానే వస్తే మళ్ళీ ఫాలోవర్స్ వస్తారు, ఒకవేళ నిజంగానే వాళ్ళు కంటెంట్ చూస్తున్నారంటే, లేకపోతే పోతే ఓని మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటా. కానీ ఒకటి చెప్తున్నా కదా, అది నేను రాత్రి కూర్చొని ఒక్కొక్కరికి ఫోన్ చేసి అరే ఫాలో కొట్టరా అని చెప్పి సంపాదించుకునేవి కావు అవి. సో మీరు ఇట్లా ఈజీగా వచ్చేసి మీరు దాన్ని ఏదో ఒకటి లాగిన్ చేసేసి మీరు దాన్ని బ్లాక్ చేయించేసి లేకపోతే ఏదో ఒకటి వాట్ ఎవర్ ద ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం డస్, మీరు ఏదో ఒకటి చేయించేస్తే పాయింట్ అక్కడ పాయింటే లేదు అసలు. మేము చాలా స్వెట్ అండ్ బ్లడ్ పెట్టుకొని మేము ఆ వీడియో ఎడిటింగ్స్ కూడా ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అవన్నీ చేసుకొని మేము ఇన్స్టా పేజీలతో యాడ్ చేసుకుంటాము. ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు, ఎందుకంటే చాలా కష్టమవుతుంది ఒక్కొక్క రీల్ పోస్ట్ చేయడానికైనా, అది మీకు అర్థం కాదు. కానీ ఒక్కొక్క ఎడిటింగ్ చేయడానికి ఇట్ టేక్ హార్డ్లీ 1 to 2 hours. యాక్చువల్లీ 2 hours వరకు మేము కూర్చొని ఒకటే చిన్న ఒక 20 seconds to 30 seconds క్లిప్ కోసము మేము ఎడిటింగ్ చేసుకొని మేము అప్లోడ్ చేసుకుంటాము. అది ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయ్యే పనులు కావు. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ఇట్స్ నాట్ లైక్ వార్నింగ్ లెక్క తీసుకోకండి సార్. రిక్వెస్ట్ ఎవరైతే లాగిన్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ లాగిన్ చేయకండి, ట్రై చేయకండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అది రాదు, ఎందుకంటే నేను అథెంటికేషన్ పెట్టుకున్నాను, సో అది రాదు. సో ప్లీజ్ అసలు లాగిన్ కూడా ట్రై చేయకండి, నాదనే కాదు ఎవరిదైనా కూడా, ఎందుకంటే వాళ్ళు సెవెన్ బ్లడ్ పెట్టుకొని ఉంటారు. సో ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ ట్రై టు లాగిన్ అదర్స్ ఇన్స్టా అకౌంట్. సో గైస్ ఇప్పుడైతే మనం కాలేజ్ లోపలికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు యాజ్ పర్ రిచువల్స్ మనమైతే మన ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో ఇప్పుడైతే మనం పోయి ఒక్కొక్కరు మొత్తం అసెంబుల్ గానికి వెయిట్ చేసి మనం క్లాస్కి అయితే వెళ్ళి మనం క్లాసెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి గెట్ బ్యాక్. మధ్యలో ఏమన్నా మా దోస్తులు ఏమన్నా చేస్తే ఫస్ట్ అప్పుడే
మధ్యలో మా ఫ్రెండ్స్ ఏమని చేస్తారు. సో చూద్దాం. ఇప్పుడైతే మనము ఒక 12:23 వరకు అయితే ఏమో చూద్దాం. హాఫ్ డే ఉంటామా ఫుల్ డే ఉంటామా చూసేసి, నాకు అసలు సాధ అయితే అవుతలేదు. సో హాఫ్ డే ఆర్ ఫుల్ డే చూసి మా ఫ్రెండ్స్ని కలుగుతాం. సో ఇదే మన కాలేజ్, శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వైజ్ మనమైతే డైరెక్ట్ క్లాస్కి అయితే పోతున్నాము. సో చాలామంది మళ్ళీ కమెంట్లు అడుగుతారు, ఏం చదువుతున్నావు బ్రో, ఏం కోర్స్ అని. మీరు అందరు కమెంట్ పెట్టకముందు నేను చెప్తా. నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మన బాయ్స్కి టైం పడుతుంది అంటే ఇంకా రానికే. అప్రాక్స్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో మన బాయ్స్ అందరూ వచ్చేస్తారు. సో నాకు ఇక్కడ ఎండలో నుంచి ఒప్పుకోలేక నేను డైరెక్ట్ క్లాస్కి అయితే పోతున్నా. క్లాస్కి బాయ్స్ వచ్చినాక వాళ్ళతో చెప్పి తమాషా చేసేసి చూపిస్తా ఏముంటుందో అసలు. कार्तिक ऐड करो. कार्तिक इज न्यू इन्फ्लुएंसर. टॉपर इनका ऋत्विक को सुना टॉपर. तो गाइस ये वीडियो మా బాయ్. अरे बेटी మా కొడుకు మా కొడుకు ఇద్దరు గ్రూపులు వద్దురా. ఇంక లాస్ట్ 2 పీరియడ్స్ అయితే లంచ్ కదా, లంచ్ అయితే ల్యాబ్ మళ్ళీ ఇటా పోదాం. ఎట్లా ఏం చెప్పాడు అది ఇచ్చి పడేద్దాం. మంచిగా వంటే అయిపోద్ది అంతేనా. విఘ్నేష్ న్యూ ఇన్ఫ్లుయెన్సర్. మా ఇంకొక ఫ్రెండ్ అనమాట విఘ్నేష్. వీడు మా లోహిత్. ఏం సీరియస్ డిస్కషన్ అవుతుంది మధ్యలో దూరదాం. ఏం డిస్కషన్ అవుతుంది మమ్మ? సాలే ఇది నా సాలే. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. గలీజర్ అందరు నాకే దొరికింది. దారా వాష్రూమ్ చూద్దాం. ఏచి వాష్రూమ్ చూపిస్తామా? వాష్రూమ్ మీ అమ్మ కొడుకు అందరు గబ్బు గబ్బు. ఇంకా ఇది ఎస్ఎన్ఎస్టీ కాదు, ఇది చిల్లర్ కాలేజ్ తయారైపోతుంది. అరే మన జూనియర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారా? ఏమన్నా ప్రాబ్లం ఉంటే మా లోహిత్ రండి గమ్మున ఎగ్జామ్ రాసుకోరు వెళ్ళిపోరు అంతే. లోహిత్ దగ్గరికి వెళ్ళండి. మా లోహిత్ నెంబర్ డిస్ప్లే ఇస్తాం ఏమన్నా ఎమర్జెన్సీ కాల్ గొడవలు ఉంటే మా లోహిత్ కి కాల్ చేయండి. నేనేమన్నా డాన్నారా? బీ కేర్ఫుల్ విత్ సీతారాం. గురించి గణేష్ గణేష్ ఇస్ న్యూ ఇన్ఫ్లుయెన్సర్. దారం వచ్చాడు వాష్రూమ్లో పోసుకో. దారా రే కార్తీక్ అటు పంప. సో గైజ్ ఇప్పుడైతే మనకి ఇంకా 2 పీరియడ్స్ ఉన్నాయి, ఆర్సీడీ పీరియడ్స్ ఉన్నాయి. ఆర్సీడీ పీరియడ్స్ తర్వాత మనకు లంచ్లో మన బయట టైంపాస్ చేస్తాం ఎట్లయినా. ఏదో అరే బీపులు వేసుకొని రావాలరా నేను. సరే చలో గైజ్ ఇప్పుడైతే మనం వాష్రూమ్ వెళ్దాం. వాష్రూమ్ అయితే క్లాసెస్ తర్వాత అది స్టార్ట్ బ్లాగ్. గైజ్ నాతో ఆడుకుందాం అనుకున్నాడు, మొత్తం బురదలో పడ్డాడు. ఒక సైడ్ అయింది చూసిన. సో గైస్ ఇప్పుడైతే కార్తీక్ గారు అయితే బురదలో పడ్డాడు. మనతో ఆడదాం అనుకున్నాడు, అదో అడిగి అడుక్కుంటాడు బురద మొత్తము. లోహితాన్ని గెలిస్తే అట్లనే అవుతుంది. ఎట్లుంటాం మనం మొత్తం ఆ బురద మొత్తం దొరికింది మనోడు. సో చూసాం డేంజర్ సార్. మొత్తం ఎక్కడ ప్యాంట్ అంతా గలీజ్ అయిపోయింది. చెంబు పట్టుకొని ఉరుకుతున్నాడు. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. సో గైస్ ఇప్పుడైతే అసలు దీని షాప్కి అయితే పోదాం అనుకున్నాం కదా. సో యాక్చువల్లీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇంకా నేను చిన్న స్నాప్ వేస్తుంటే సో నిద్ర లేవలేదు. సో వీడియోని అయితే ఎంజాయ్ చేసాము. యాక్చువల్ నేను చెప్తాను కదా సార్ బైక్లో ఏమైందో అని. సో బేసిక్లీ నేను బిఫోర్ నేను సెకండ్ సర్వీస్లో నేను ట్యాపెట్ సజెస్ట్ చేయించుకున్నాను నా బైక్ది. దాని తర్వాత నాకు ట్యాపెట్ నాయిస్ ఏం లేకుంటే సో వెహికల్లో నేను ఎక్కడ కూడా ట్యాపెట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోలే. సో ఆఫ్టర్ 20,000 కిలోమీటర్స్కి ట్యాపెట్స్ నేను మేచర్లో ఒక మెకానిక్ దగ్గర హీజ్ వెల్ నోన్ మెకానికే, ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హిమ్, అనేది ట్యాపెట్స్ అడ్జస్ట్ చేయించుకున్నా. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ట్యాపెట్స్ అడ్జస్ట్ చేశాక నా బైక్ కొంచెం అజీబ్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ జట్కా కొట్టడము, పికప్ డ్రాప్ కాదు సారీ అనే దగ్గర హీట్ సౌండ్ ఇది మన ఏమంటాం ఏదో డిఫరెంట్గా ఉండే అబ్బా బండి. బేసిక్లీ ఐడిల్ ఆగిపోవడము, ఐడ్లింగ్ సరిగ్గా రాకపోవడము, ఆర్పిఎం ఓవర్ రేస్ కావడము. దాని తర్వాత అగైన్ ఒక 1 వీక్ తర్వాత నేను పోయిన పైసలు అనేసి ఐ టుక్ ద బైక్ టు ద షోరూమ్ రాయల్ ఎన్ఫీల్డ్ SVR బోయన్పల్లి. అండ్
నా పర్సనల్ మెకానిక్తోనే చేయించిన. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్ విత్ హిమ్ ఆల్సో. కానీ క్రేజీ చేస్తాడు అబ్బా, నిజంగా చెప్తున్నా. నేను ఇప్పుడు ద బెస్ట్ మెకానిక్స్ అంటే ఆయన పేరు కూడా ఇప్పుడు కూడా చెప్తా. ఇట్స్ ఓకే, ఇప్పుడు కూడా చెప్తా. ఐ డోంట్ నో వాట్స్ రాంగ్. ట్యాపెట్స్ అసలు పిల్లర్కి వస్తుంది సెట్ చేశాడా సెట్ చేయలేదో నాకు ఐడియా లేదు. మళ్ళీ సేమ్ ఇష్యూ, ఐడ్లింగ్ ఇష్యూ ఉండే. పికప్ ఇక్కడ నేను ఎస్వీఆర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో ఇచ్చినట్లయితే మొత్తం పికప్ డ్రాప్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు. అంత బండి షోరూమ్ నుంచి తీసుకొచ్చిన మెకానిక్ అంటుండే అన్న ఒక 15 to 20 days నడుపుకుంటే ట్యాపెట్స్ అనేది లూజ్ అవుతాయి. బేసిక్లీ నేను ట్యాపెట్స్ కొత్త ఓరింగ్స్ కొత్త నట్స్ మార్చిన ఏదో బ్లా 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 షిట్ చెప్తుండే. సరే అనేసి నేను బండి వర్షాలు పడుతూనే బండి తీస్తలేను. కానీ తీసినప్పుడల్లా అసలు పికప్ లేదు. 190, 195, 185 దాకా పోయే బండి 140, 150కి స్ట్రగుల్ అవుతుండే. ఐ డిడెంట్ నో వాట్ హ్యాపెన్. సో ఇంక ఇట్లా కాదు అనేసి సింపుల్గా ఏం చేసిన అంటే ధీరజ్ నాకు చెప్పినాం, బాయ్ సాహూరా క్యా కర్నే కాయ అంటే ఇంకా ఆయన ఒకటే అన్నాడు, ఇవన్నీ కాదు సీదా ఒకసారి 46 జన్ పోదాం మల్కాజ్గిరిలా పోయి నిఖిల్కి ఫోన్ చేస్తే నిఖిల్ అన్న కూడా వస్తాడు. సో ఒకసారి 46 జన్కి పోదామంటే ఫస్ట్ పోయినా నా వెనకాల టైర్ సూపర్ కోర్స్ వేసినుండే నేను అలా చేంజ్ చేసుకొని. సో అది ఫ్రీగా తిరుగుతలేదు నాకు చేయించుకున్నాను. దాని నెక్స్ట్ డే నేను అన్నకి చెప్పిన భయ్య ఏవి కాంతానా ఫిర్ క్యా కరేంగే అంటే అన్నాడు సరే ఇవన్నీ కాదు వెళ్ళిపోదాం ట్యాపెట్స్ కూడా సెట్ చేయించేసుకుందాం. సరే అనేసి 46 జన్కి పోయి ఓపెన్ చేసిండు. మన ఏదైతే ఇంజన్ హెడ్ కవర్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసిండు. పిల్లర్ కోచ్ పెడుతుంటే ఎగ్జాస్ట్ యాక్చువల్ లెఫ్ట్ అండ్ రైట్ నీకు ముందు ఎగ్జాస్ట్ వాల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాస్ట్ వాల్స్లో యాక్చువల్లీ ఎగ్జాస్ట్ వాల్స్ 0.18 ఉండాలి, కానీ ఆ 0.8 కూడా దాంట్లోకి వెళ్ళట్లేదు, అంత టైట్గా పెట్టేశారు. సో దానివల్లే ఐడ్లింగ్ ఇష్యూస్. ఇప్పుడు ఎయిర్ లైక్ గ్యాసెస్ అనేది బయటికే రావట్లేదు, టైట్ ఉంది వాల్స్, పంపింగ్ అయితే లోపల. సో లిటరల్లీ చెప్తున్నా నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 2 weeks నుంచి అయితే నిద్రలేదు. అసలు నాకు అదే టెన్షన్ ఉండే అసలు ఏమైంది బండికి అది ఇది అని. బట్ ఏమో సక్సెస్ఫుల్లీ కింద మీద పడి దొర్లి బిర్లి ఏదో ఒక చేసి అదైతే మొత్తానికి సెట్ చేయించేసుకున్నాము. సో నో మోర్ ప్రాబ్లమ్స్ ఇన్ మై వెహికల్. అండ్ అందరూ తమ్నేల్ చూసి సీజ్ అయిందా అని చాలామంది ఫోన్ చేశారు. కానీ టు బి వెరీ ఆనెస్ట్ సీజ్ కాలేదు. కానీ ఇన్ కేస్ అట్లనే నడుపుకొని ఉంటే ట్యాపెట్స్ పగలడం లేకపోతే ఇంజన్ సీజ్ అవ్వడం ఏదో ఒకటి ఇష్యూ అయితే ఇంజన్ ఇష్యూస్ డెఫినెట్గా వస్తుంటే. సో మనం దాని ప్రికాషన్స్ తీసుకొని ముందే పోయి చూపించుకున్నాం కాబట్టి మనకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కమింగ్ టు అవర్ బైక్, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, రెడీ టు రాక్, అంతా రెడీ సెట్ ఉంది. అసలు బండి అయితే ఏం టెన్షన్ లేదు. జస్ట్ వర్షాలు కాబట్టి బండి తీస్తారు. నేను మోటో వ్లాగ్ కంటెంట్ కూడా చాలా రోజులైంది. సో బేసిక్లీ ఇప్పుడు లదాఖ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది గోప్రోస్ నుంచి. ఫోన్ ఉన్న వ్లాగ్స్ లైక్ క్లిప్స్ సెట్ అవుతలేవు, సింక్ అవుతలేవు. సో పెట్టి ఇంకా నో యూజ్ అనిపించి ఇంకా ఆ ఫోన్లో కూడా డిలీట్ చేసిన. కానీ ఏమో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రిప్ పోయి జస్ట్ ఒకటే బ్లాగ్ అప్లోడ్ చేసుకున్నట్టు దట్స్ ఫైన్. మళ్ళీ పోదాం లదాఖ్గా ఈసారి. అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రై చేద్దాం ఈసారి నెక్స్ట్ ఈ సెమిస్టర్ ఎండింగ్కి. సో సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైజ్. ఇంకా మనకి దట్స్ ఆల్ లైక్ మన డే మొత్తం ఎట్లుంటుందో చూసి నా బైక్ ఏమైందో కూడా చెప్పిన. అండ్ మోటో వ్లాగింగ్ కూడా చేసి చాలా రోజులు అయింది. మీకు ఇన్ కేస్ మోటో వ్లాగింగ్ నేను చేయాలనిపిస్తుంటే లైక్ మీకు మోటో వ్లాగింగ్ కంటెంట్ కావాలంటే డెఫినెట్గా నాకు కమెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐల్ మీట్ యూ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై, డ్రైవ్ సేఫ్.